రాష్ట్రంలో ఎబ్సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని నివాసంలో అధికారులతో కలిసి ఫలితాలు విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 73.26% మంది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్ ఫార్మా విభాగంలో 87.82% మంది ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 1.72% పాస్ పర్సెంటేజ్ తగ్గింది. అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్లో 2% పాస్ పర్సెంటేజ్ తగ్గింది. ఎబ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఏపీకి చెందిన పల్ల భరత్ చంద్ర మొదటి ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్కి చెందిన రామ్ చరణ్ రెడ్డికి రెండో ర్యాంక్ వచ్చింది. ఏపీకి చెందిన హేమసాయి సూర్య కార్తిక్ థర్డ్ ర్యాంక్ సాధించాడు. అటు అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్లో మొదటి ర్యాంక్ సాధించాడు హైదరాబాద్కు చెందిన సాకేత్ రెడ్డి. కరీంనగర్కు చెందిన సబ్బని లలిత్ వరేణ్య రెండో ర్యాంకు వచ్చింది. వరంగల్కు చెందిన చాడ అక్షిత్ మూడో ర్యాంకు సాధించాడు. ఈసారి మార్కులతో పాటు ర్యాంకు వివరాలు నేరుగా అభ్యర్థుల ఫోన్ నెంబర్కు పంపించేలా ఏర్పాట్లు చేశారు జేఎన్టీయూ అధికారులు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఎబ్సెట్ పరీక్షలు జరిగాయి. అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది పరీక్ష రాయగా, ఇంజనీరింగ్ విభాగానికి 2,07,190 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. టీజీ ఎబ్సెట్ అఫీషియల్ వెబ్సైట్స్లోనూ రిజల్ట్ చూసుకునేలా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు అధికారులు. రాష్ట్రంలో ఎబ్సెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని నివాసంలో అధికారులతో కలిసి ఫలితాలు విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 73.26% మంది క్వాలిఫై అయ్యారు. ఇక్కడ అగ్రికల్చర్ ఫార్మా విభాగంలో 87.82% మంది ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 1.72% పాస్ పర్సెంటేజ్ తగ్గింది. అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్లో 2% పాస్ పర్సెంటేజ్ తగ్గింది. ఎబ్సెట్ ఫలితాల గురించి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, ఏంటి డీటెయిల్స్? ఎబ్సెట్ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా గతంతో పోలిస్తే ఇటు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించి కొంత పర్సెంటేజ్ తగ్గినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. వాస్తవానికి ఇంజనీరింగ్ స్ట్రీమ్కు సంబంధించి ఒకసారి మనం ఓవరాల్ పర్సెంటేజ్ చూసుకుంటే 73.26% విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఇక ఫార్మసీకి సంబంధించి మొత్తంగా కూడా 87.82% విద్యార్థులు కూడా పాస్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. అయితే ఓవరాల్గా ఇంజనీరింగ్ స్ట్రీమ్కు సంబంధించి మొత్తంగా కూడా 2,07,190 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,51,779 మంది విద్యార్థులు పాస్ అయినారు. ఇక అగ్రికల్చర్ విషయానికి వస్తే ఓవరాల్గా 81,198 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 71,309 మంది విద్యార్థులు పాస్ అయినట్టు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇంజనీరింగ్ స్ట్రీము, అగ్రికల్చర్ గతంతో పోలిస్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్కు సంబంధించి ఒక పర్సెంటేజ్ తగ్గినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఫార్మసీకి సంబంధించి 2% తగ్గినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. అయితే ర్యాంకులు నేరుగా విద్యార్థుల మొబైల్స్కి వెళ్ళడంతో చాలామంది విద్యార్థులు కూడా వారికి వచ్చినటువంటి ర్యాంకులను ఓవరాల్గా చెక్ చేసుకుంటున్నారు. సో ఇక ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఏపీకి చెందినటువంటి వారు మొదటి ర్యాంకు సాధించగా, తెలంగాణ హైదరాబాద్కి చెంది షేర్లింగంపల్లికి చెందినటువంటి విద్యార్థికి రెండో ర్యాంకు వచ్చింది. మళ్ళీ మూడో ర్యాంకు ఏపీకి వచ్చింది. అయితే ఈసారి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటగా, అగ్రికల్చర్ ఫార్మసీలో మాత్రం తెలంగాణ విద్యార్థులు సత్తా చాటినట్టు అధికారులు ప్రకటించడం జరిగింది. మొత్తంగా కూడా పరీక్షల నిర్వహణ మొదలుకొని రిజల్ట్స్ వరకు కూడా చాలా పకడ్బందీగా జేఎన్టీయూ నిర్వహించడం జరిగింది. పరీక్షలు పూర్తయిన వారం రోజుల్లోనే రిజల్ట్స్ కూడా ప్రకటించారు. అయితే కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పి చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. దీనిపైన అధికారులు ఒక సమావేశం కూడా నిర్వహించుకున్నట్టు తెలుస్తుంది. అయితే కౌన్సిలింగ్కి సంబంధించి కొన్ని యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కనుక కాలేజీల ఫీజుల ఏ కాలేజీలు ఎంత ఫీజులు తీసుకోవాలి, ఇటు ఫీ రెగ్యులేటర్ కమిటీ కూడా దీనిపైన చర్చిస్తున్నది. గతంతో పోలిస్తే ఈసారి ఇంజనీరింగ్ ఫీజులు పెరుగుతాయని అనుకున్నప్పటికీ హైకోర్టుకు సంబంధించి ఫీజుల పెంపు ఉండదని ఒక ప్రకటన చేసిన తర్వాత ఏ కాలేజీ ఎంత ఫీజులు తీసుకోవాలి, ఇటు ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు సంబంధించి కౌన్సిలింగ్ ఎట్లా నిర్వహించాలి, షెడ్యూల్ అనే దానిపైన జేఎన్టీయూ ఉన్నత విద్యామండలి అధికారులు అయితే ఒక చర్చిస్తున్నారు.
చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోనే కౌన్సిలింగ్కు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటిస్తారు. వన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత విద్యార్థికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కానీ డాక్యుమెంట్ కానీ వారు లివింగ్కు సంబంధించినటువంటి బర్త్, ఆధార్, ఇట్లా ర్యాంకు, మార్కులకు సంబంధించి అన్ని సర్టిఫికెట్లు కూడా అందుబాటులో ఉంచుకునే విధంగా అధికారులు కూడా ప్రకటన చేయనున్నారు. ఇక రిజల్ట్స్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెబ్సైట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో నేరుగా విద్యార్థి తన మార్కులు కానీ తన ర్యాంకుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వెబ్సైట్ సంప్రదించాలని చెప్పి జేఎన్టీయూ అధికారులు అయితే సూచించడం జరిగింది. ఓవరాల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎక్కడ కూడా పేపర్ లీకులు కాకుండా మొత్తంగా కూడా, ఎందుకంటే వెబ్సైట్ ఎగ్జామ్కు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది కేవలం అయాన్ డిజిటల్ సెంటర్లలో మాత్రమే జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది వచ్చినా లేకపోతే పరీక్షకు సంబంధించి ఏమన్నా అక్కడ నెట్వర్క్ పనిచేయకపోయినా చాలా ఇబ్బందులు తలెత్తాయి. కానీ జేఎన్టీయూ ఉన్నత విద్యామండలి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 2 సెషన్లలో, మార్నింగ్ ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్లలో పరీక్షలు కండక్ట్ చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా పరీక్షలు పూర్తి చేసి వారం రోజుల్లో రిజల్ట్స్ ఇవ్వడంతో చాలామంది వరకు కూడా ఇటు పేరెంట్స్, విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కానీ జేఎన్టీయూ అధికారులు కూడా శుభాకాంక్షలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా వెబ్సైట్ పరీక్ష అదేవిధంగా ఫలితాలు కంప్లీట్ చేశారు. మెయిన్ పార్ట్ అయినటువంటి కౌన్సిలింగ్కి సంబంధించి ఇటు యూజీసీ కానీ ఇతర గైడ్లైన్స్ కూడా అమలు చేయాలంటుంది. ఫీ రెగ్యులేటర్ కమిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఫీ రెగ్యులేటర్ కమిటీ అధికారులతో భేటీ కావాల్సి ఉంటుంది. కాలేజీలలో ఫీజులు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపుతారు కనుక ఈ ర్యాంకులలో టాప్ కాలేజీలలో ఎవరెవరు అర్హత సాధించారు, ఎంతమందికి కట్ ఆఫ్ ఉంటుంది, ఇవన్నీ వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి కూడా ఉన్నత విద్యామండలి జేఎన్టీయూ అధికారులు చెప్తున్నారు. చంద్రిక.